లేరు ఏ మాత్రము నెక్స్ట్ అనుకోరా నెక్స్ట్ हेलो भाई सब मैं कर्नाटक का है जयरवत का बाजू वाला है। ये सऊदी में आके सब फंस गए इधर यमन बॉर्डर पे सब बम यमन बॉर्डर पे हम लोग सब बम ब्लास्ट होता है। सब लोग को अपन हेल्प करे तो बहुत अल्लाह तुम्हारा बहुत भगवान मेहरबानी करता है। నమస్కారం అన్నయ్య గారు, దయచేసి మమ్మల్ని ఈ సౌదీ నుంచి బయటికి పడే ప్రొవిజన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ బాగా అవుతున్నాయి. మాది ఎల్పేపేట మండలం, కరీంనగర్ డిస్టిక్. మరి ఘోరం ఉందన్న మా పరిస్థితులు. ఇక్కడ చెప్పరాని దుఃఖంలో ఉన్నాం. ఈ కంపెనీ వాళ్ళు చూద్దా పట్టించుకుంటలేరు. 2 రోజుల నుంచి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు 6 నెలల యుద్ధం స్టార్ట్ కాబట్టి ఏం కాదని చూద్దా వాళ్ళంటే మేము చూద్దా ఏం కాదనుకుంటా చేసుకుంటూ పోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రోజుకు 20-30 బాంబులు పడుతున్నాయి. పక్కపొంటి బాగా మంది చత్తుర్రు. మేము ఎప్పుడు చస్తాం మాకు తెలియదు అన్న. మేము రూమ్లోనే ఉన్నాం. ఘోరం పరిస్థితి ఉందన్న. మమ్మల్ని ఇక్కడ నుంచి దయచేసి ఇంటికి తీసుకునే ప్రయత్నం చేయరని బతిలాడుతున్నాను అన్న. మాది బాన్సోడ మండలం, నిజామాబాద్ జిల్లా. మేము సౌదీకి వచ్చినాము, నగరాన్ మున్సిపాలిటీకి వచ్చినాము. ఇట్లా ప్రాబ్లం ఎక్కువ ఉంది, మొత్తం బాంబులు పడుతున్నాయి. పక్కపొట్ట యమన్ బార్డర్, నగరాన్ రెండు కలిసి ఉన్నాయి, నడుస్తూ ఉన్నది బాంబులు పక్క. నమస్కారం. గంభీరపేట ఉన్నది. బాగా ఇబ్బందుల పాలున్నాం. ఈ సౌదీలో బాంబులు పడుతున్నాయి. 5 రోజుల నుంచి వెళ్ళి బాగా అవస్థల పాలున్నాం. సౌదీ వాళ్ళు ముందు పట్టించుకుంటున్నారు. సావురు ఇక్కడ చేసి ఒక తీసి బొంద పెడతామంటారు, తోలిస్తలేరు. 5 రోజుల నుంచి ఇట్లే ఉంటున్నారు. తిండి లేదు, టికాన్ లేదు, నిద్ర లేదు, మన్ను లేదు. బాగా ఇబ్బందుల పాలన. దయచేసి మాకు సహకరించగలాలి. అందరికీ నమస్కారాలు. అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము వచ్చి 9-10 నెలలు అవుతుందన్న. వచ్చి ఒక ముదిరి మాకు సంతానించడం అన్నీ అవుతున్నాయి, బాంబులు పడుతున్నాయి. ఎవరు కూడా పట్టించుకుంటారన్న. మాది కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి అయ్యప్ప నగర్ కాలనీ ఉంటామన్నా. సౌదీకి బతుకుతామని వచ్చినామన్నా. సాగు బతుకులు మా పిల్లలు కలుపుతారని మీరే అనుకుంటున్నామన్నా. దయచేసి కలపండి. మాట్లాడడం మీద పడి కొమ్మలు పడే చేస్తున్నారు. అందరం అందరూ చూస్తారు మన బాధలు మధ్య మళ్ళీ అందరూ చూస్తారు.